ఉఫ్, ఈ మోటార్ సైకిల్ ని ఇలాంటి సమయంలో కొనాల్సింది కాదు. ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పుడిక ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాను. నేను XYZ బ్యాంక్ నుండి రికవరీ ఏజెంట్ ని. మీరు మీ ఈఎంఐని టైంకి కట్టడం లేదు. నేను మీ మోటార్ సైకిల్ తీసుకెళ్లడానికి వచ్చాను. ప్లీజ్ సార్, అలా చేయకండి. నేను ప్రస్తుతానికి నా ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దుకున్నాను. ఇంకా నేను మాటిస్తున్నాను, వచ్చే నెల నుండి రెగ్యులర్ గా ఈఎంఐలు చెల్లిస్తాను. బ్యాంక్ లెక్కన చూస్తే మీరు మొత్తం 20,000 రూపాయలు కట్టాల్సి ఉంది. ఇప్పుడు మీరు కనీసం 5,000 రూపాయలైనా కట్టాల్సి ఉంటుంది, లేదంటే మీ బండిని సీజ్ చేస్తాను. సరే, ఇప్పుడు నేను 5,000 రూపాయలు కడతాను. మిగతావి కొన్ని నెలల్లోనే కట్టేస్తాను. ఓకే సార్, ప్రత్యేకంగా మీకోసమే ఇలా చేస్తున్నాను. రసీదు ఇంకా పెండింగ్ డ్యూస్ పొజిషన్ నేరుగా బ్యాంక్ బ్రాంచ్ నుండి కలెక్ట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను XYZ బ్యాంక్ రికవరీ ఏజెంట్ని. ఇది బ్యాంక్ వారు జారీ చేసిన రికవరీ స్టేట్మెంట్ అండి. ఇందులో మీరు గత కొన్ని నెలలుగా ఈఎంఐలు కట్టడం లేదని బ్యాంకు మీ బండిని జప్తు చేయవచ్చని పేర్కొనబడింది. మీరు నేరుగా బ్యాంకుకైనా చెల్లించవచ్చు, లేదా నా వద్ద చెల్లించి రసీదు అయినా తీసుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కొన్ని రోజుల క్రితమే మీ ఏజెంట్ కి 5,000 రూపాయలు కట్టాను. అదేలా సార్, నేనే ఈ XYZ బ్యాంక్ నుండి ఈ ఏరియాకి ఆథరైజ్డ్ ఏజెంట్ని. ఇదిగోండి, దయచేసి నా ఐడి కార్డ్ని చూడండి. ఇంకా ఇదిగోండి, అథారిటీ లెటర్ కూడా ఉంది. మీరు అతని ఐడిని చూసారా? పేమెంట్ చేసినట్లుగా ఏదైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? అయ్యో, నేను అతన్ని గుడ్డిగా నమ్మాను. వాడు నన్ను మోసం చేశాడు. అప్రమత్తంగా ఉండండి. నకిలీ రికవరీ ఏజెంట్లకి దూరంగా ఉండండి. చేయవలసినవి: ఏవైనా చెల్లింపులు, కమిట్మెంట్ పూర్తి చేసే ముందు బ్యాంక్ ద్వారా జారీ చేసిన రికవరీ ఏజెంట్ల గుర్తింపు కార్డుని ఎల్లప్పుడూ చెక్ చేసుకోవాలి. మీ వద్దకు వచ్చే ఏజెంట్ల వద్ద బ్యాంక్ యొక్క అధికారి లేక రికవరీ నోటీస్ ఉందో లేదో చెక్ చేయండి. మీరు మీ హోమ్ బ్రాంచ్ కి ఫోన్ చేసి కూడా నిర్ధారించుకోవచ్చు. చేయకూడనివి: మీ వద్దకు వచ్చిన రికవరీ ఏజెంట్ల వద్ద బ్యాంక్ యొక్క సరైన గుర్తింపు లేదా రసీదు లేకుండా నగదు రూపంలో చెల్లింపులు చేయకండి.